पंतप्रधान नरेंद्र मोदी यांनी किती लोकांना नोकऱ्या दिल्या, किती लोकांना रोजगार दिला? त्यांनी 15 लाख रुपये देतो म्हणाले होते, त्याचे काय झाले? मोदी पुन्हा पंतप्रधान झाले तर तुमच्या गळ्यातील सोन्याची देखील चिठ्ठी ते मागतील, असं सांगत प्रसिद्ध तेलुगू अभिनेत्री खासदार विजयाशांती यांनी मोदींवर टीका केली. राहुल गांधी पंतप्रधान झाल्यास तुम्हाला घरबसल्या दरमहा 6,000 रुपये मिळतील, असं त्या म्हणाल्या. सोलापूर लोकसभा मतदारसंघातील काँग्रेसचे उमेदवार सुशीलकुमार शिंदे यांच्या प्रचारार्थ रविवारी सायंकाळी आंध्र दत्त चौक येथे चित्रपट अभिनेत्री विजयाशांती यांची सभा आयोजित केली होती. त्यावेळी विजयाशांती यांनी तेलुगूमध्ये संवाद साधत पद्मशाली समाजाची मने जिंकली. यावेळी व्यासपीठावर आमदार प्रणिती शिंदे, माजी आमदार प्रकाश येलगुरवार, मेघनाथ येमूल आदी उपस्थित होते. ऐका तेलुगू भाषेतून विजयाशांती काय म्हणतायत ते. నాన్న తమ్ముడు అక్కడ చెల్లెళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. 2004లో షోలాపూర్ రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 2019లో ఈరోజు రావడం, మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మొత్తం తెలంగాణ బిడ్డలు ఉన్నట్టున్నారు ఇక్కడ, అంతేనా? చేతులు పైకెత్తండి. అందరు తెలంగాణ వాళ్ళేనా? అంతేనా? మీరు ఆంధ్రలో రావడం సంతోషంగా ఉందా? ఎంత పెద్ద ఎత్తున వచ్చారు, ఎంత ప్రేమతో స్వాగతం పలికారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మొదలైంది. మరి ప్రధానమంత్రి ఎవరన్నది మనం ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, ఇంకో పక్కన బీజేపీ. మరి బీజేపీ గురించి చెప్పాలంటే మోడీ గారు 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇటు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు యువకుడు, ప్రధానమంత్రిగా కాబోయే ప్రధానమంత్రి అయినా మొదటి అడుగు ముందుకు వేస్తారు ఆయన. మరి ఇద్దరిలో తేడా ఏమిటంటే, ఒక పక్కన న్యాయం ఉంది, ఒక పక్కన మన అన్యాయం ఉంది. న్యాయం ఎటువైపు అంటే కాంగ్రెస్ వైపు న్యాయం ఉంది, అన్యాయం ఎటంటే బీజేపీ వైపు ఉంది. ఈ 5 ఏళ్లలో మోడీ గారి పరిపాలన ఎలాగని మనం మాట్లాడుకోవాలి. 2014లో అధికారంలోకి రాకముందు బీజేపీ అనేక వాగ్దానాలు చేసింది. ఏ వాగ్దానాలు? విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తా, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తారని చెప్పాడు. చెప్పారా లేదా? ఆ తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పాడు. వ్యవసాయం రెట్టింపు చేస్తాను అన్నాడు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశాడు. కానీ దాంట్లో మీ అందరికీ నచ్చింది ఏంటంటే 15 లక్షల ప్రతి ఒక్క వ్యక్తి బ్యాంక్ ఖాతాలో వేస్తానన్న ఒక పథకం మీ అందరికీ బాగా నచ్చింది. అది నమ్మి మీరందరూ మరి మోడీ గారిని గెలిపించడం జరిగింది. మామూలు కాదు, భయంకరమైన మెజారిటీ తోటి ఆయన ఒక పార్టీ వచ్చింది, ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది, మీరందరూ ఎదురు చూశారు. మా అందరి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తారా అని మీరు ఎదురు చూశారు. వేలే. 2వ సంవత్సరం చూశారు, వేస్తారా అని చూశారు. వేలే. 3వ సంవత్సరం వచ్చింది, వేస్తారా అని చూస్తే వేలే. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తాను, బ్యాంక్ ఖాతాలో వేస్తాను అన్నది పోయి 3వ సంవత్సరం ఏమైందంటే అర్ధరాత్రి 12ంటికి సడన్ గా ఎవరిని అడగక చర్చించక నైట్ 12ంటికి నోట్ల రద్దు చేశారు ఈ మోడీ గారు. డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. ఎవరిని అడిగారు, ఎవరితో చెప్పారు అంటే దాని వల్ల భారతదేశం ఒక్కసారి ఉనికిపడింది. ఇది పేద ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకి పెద్ద దెబ్బ కాదా అని నేను అడుగుతున్నాను. నేను దెబ్బ ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు నోట్ల రద్దంటే మామూలు విషయమా? ఏమవుతుంది? పొద్దున్నేసేటప్పటికి అంతసేపు
మీ చేతుల్లో ఉన్న 500 నోట్లు 1000 రూపాయల నోటు చిత్తు కాగితాలతో సమానం అయిపోయింది. ఎటు వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలో అయోమయ పరిస్థితి భారతదేశం మొత్తం అయింది. పొద్దున వెళ్ళేటప్పటికి బ్యాంకుల్లో నోట్లు మార్చాలి, 2 నెలల టైము. ప్రతి బ్యాంక్ చుట్టూ వస్తారు, నో క్యాష్. ఏటీఎం చుట్టూ వస్తారు, నో క్యాష్. ఇలా ప్రతి ఒక్కరు అటు ఇటు పరిగెడుతున్నారు. పాపం అనేక పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, హాస్పిటల్లో పేషెంట్లు చనిపోయారు, ఉద్యోగాలు మానేసి అనేక మంది పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ మహిళలకు కూడా అన్ని పనులు మారుకుని క్యూలో నుంచున్నారు. నుంచుని అనేక మంది చనిపోయారు. మరి ఇంతమంది చనిపోవడానికి కారణం మోడీ గారు కాదా అని అడుగుతున్నాను. అయ్యా మోడీ గారు, మీరు ప్రధానమంత్రి, ఈ దేశాన్ని పరిపాలించిన మనిషి 15 లక్షలు తీసుకొచ్చి వేస్తానని వెయ్యక అబద్ధం చెప్పారు చూసారా? ఇది ప్రధానమంత్రి చేయాల్సిన విషయమా? అబద్ధాలు చెప్పాలా అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత 2వ దెబ్బ నోట్ల రద్దు, దీన్ని కూడా దెబ్బ కొట్టింది. ఎవరు నష్టపోయారు? ఈ రోజు భారతదేశపు ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు ప్రజలు అందరూ దెబ్బతిన్నారు ఈ నోట్ల రద్దు వల్ల. ఇవన్నీ మరి మోడీ గారు సమాధానం ఏం చెప్తారు? ఏమి చెప్పలేదు. ఆ తర్వాత 3వది ఏంటంటే జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీ ఏంటి? గబ్బర్ సింగ్ ట్యాక్స్ రాహుల్ గాంధీ గారు అంటారు. దానివల్ల 20 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, అనేక మంది కుటీర పరిశ్రమలు నాశనం అయిపోయినాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అదొకటి అతి భయంకరమైంది. ఈ 2 మనకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. మరి మోడీ గారు ఈ 5 ఏళ్లలో మేలు చేస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పి 5 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు. అలాగే ఉంది భారతదేశం. ఈ డిమానిటైజేషన్ వల్ల, ఈ జిఎస్టీ వల్ల ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. ఇక రాజకీయం, ఇక వ్యవసాయానికి వస్తే రుణమాఫీ చేస్తానని చెప్పాడు, రుణమాఫీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అడిగితే అదేమన్నా లాలీపప్ప అని అడుగుతున్నాడు. అంటే వ్యవసాయాన్ని లాలీపప్ప ఈయన దృష్టిలో? రైతులంటే అంత ఒక చిన్న చూపా నేను అడుగుతున్నాను మోడీ గారు. మరి రైతుల రుణమాఫీ రాహుల్ గాంధీ గారు ఎలా చేశారు? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? మీరు నన్ను నమ్మండి, మీ 2 లక్షల రుణమాఫీనన్నది కాంగ్రెస్ రాగానే 10 రోజుల్లో ఒకే దఫాలో రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ప్రజలు నమ్మారు, రైతులు నమ్మారు, అధికారం ఇచ్చారు. మరి కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వెంటనే 10 రోజులు కాదు 3 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా మాఫీ చేశారు. అది రాహుల్ గాంధీ గారు. మరి మోడీ గారు ఎందుకు చేయలేకపోతున్నారు? రుణమాఫీ చేయండి లాలీపప్ప అంటారు. మరి కాంగ్రెస్ కి ఎలా సాధ్యమైంది, మీకు ఎందుకు సాధ్యం కావట్లేదు? అంటే మీకు చిత్తశుద్ధి లేదు, రైతులకు మేలు చేయాల్సిన చిత్తశుద్ధి లేదు. కానీ మీరు కష్టపడి దాచుకున్న డబ్బు చెమటూర్చి మీ కొడుకుల పెళ్లిళ్ళకి కావచ్చు, కూతురికి పెళ్లిళ్ళకి కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, మీ భవిష్యత్తు కోసం కావచ్చు, ఎంతో కష్టపడి బ్యాంకుల్లో దాచుకుంటే ఎవరో ఒకరి నిర్వహణ మోడీ గారంట, విజయ్ మాల్యా అంట, లలిత్ మోడీ అంటే, జతిన్ మోడీ, ఎన్ని మోడీలు ఉన్నాయో అందరు మోడీలు మీరు దాచుకున్న బ్యాంకుల్లో డబ్బుని తీసుకుని విదేశాలు పారిపోయారు. ఇంతకంటే అన్యాయం ఏం జరుగుతుంది? ఎవరు అడుగుతారు? ఎవరు తీసుకొస్తారు మీ డబ్బుని? తీసుకొచ్చేవాళ్ళు లేరు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కానీ మోడీ గారు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ 15 మందే ఉన్నారు ఈ భారతదేశంలో. కొన్ని కోట్ల మంది డబ్బున్న వాళ్ళు, వాళ్ళ కోసం మాత్రం కొన్ని వేల కోట్ల మాఫీ చేయడం జరిగింది. కానీ పేద ప్రజలకి, రైతులకి రుణమాఫీ చేయమన్నాడు మోడీ గారు. అంటే పేద ప్రజలంటే ఇష్టం లేదు, డబ్బున్నవాడంటే మోడీ గారికి ఇష్టం. ఆయన చాయ్వాలా అంటాడు, చౌకీదార్ అంటాడు. చౌకీదార్ ఎవరికి నువ్వు చౌకీదార్? ఎవరికి నువ్వు కాపలాదారువి? డబ్బున్న వాడికి నువ్వు కాపలాదారుడు తప్ప పేదవాడికి మాత్రం కాదు తెలియజేసుకుంటారు. మోడీ గారు వేసుకునేది 10 లక్షల కోటు, అడిగేది పేదవాడి ఓటు. కానీ ఆయన కావాల్సిన అన్ని బ్యాంకుల్లో ఉన్న నోటు, అది మోడీ గారు. ఇది ఈయన మనస్తత్వం. ఈయన చాయ్వాలా అంటారు.
ఆయన ఇంకేం మాట ఏమంటున్నాడంటే సంవత్సరానికి రైతులకి 6,000 ఇస్తారు, అంటే నెలకి 500, రోజుకి 17 రూపాయలు. రైతుల యొక్క ఆదాయం ఏంటంటే రోజుకి 17 రూపాయలు. చార్వారాయి ఉంది మోడీ గారు. ఈ రోజుల్లో 17 రూపాయలకి చాయ్ బిస్కెట్ వస్తుందా? ఎక్కడ వస్తుందా? అలాంటి రైతన్నలకి 17 రూపాయలు ఇస్తానంటే ఎంత అహంకారంతో, ఎంత పొగర్తో మాట్లాడుతుంటే నీ యొక్క ప్రధానమంత్రిగా ఉండే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను. సిగ్గుచ్చేటు. కాబట్టి ప్రజలారా, మోడీ అన్న మనిషి డబ్బున్నకు ఎవరికి ఉందో వాళ్ళ కోసం ఉన్నాడు తప్ప బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు ప్రజల కోసం, పేద ప్రజల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, రైతుల కోసం ఎవరి కోసం మోడీ లేడు. విజయ్ మాల్యా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇంకెవరెవరు డబ్బున్నాళ్ళు వాళ్ళ కోసం ఉన్నాడు. అందుకే ఇవాళ ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఇవాళ మేనిఫెస్టోలో అదే చెప్తున్నాడు. అయ్యా 5 ఏళ్ళు ఏది పూర్తి కాలేదు. మీడియా వాళ్ళు అడుగుదామని చూస్తుంటే ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు ఆయన మేనిఫెస్టో గురించి అడుగుదా అంటే. కానీ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆయన్ని ప్రెస్ వారు అడుగుదా అనుకుంటే ఆయన అన్నిటికీ సమాధానం చెప్పారు రాహుల్ గాంధీ గారు. మీలా మోడీ గారు తప్పించుకుని తిరగలేదు. రాహుల్ గాంధీ గారు ప్రతి విషయం మాట్లాడారు, చెప్పారు, స్పష్టత ఇచ్చారు. అది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఒక మాట ఇస్తే కట్టుబడే మనిషి, చేసి చూపించే మనిషి, యువకుడు, కొత్తతనం. ఇవాళ ప్రధానమంత్రిగా కాబోతున్న మనిషి ఆయన. ఆయనకు ఆలోచన, మంచి ఆలోచన తీసుకొచ్చారు. ప్రజల కోసం నిరంతరంగా ఆలోచిస్తూ ఒక మంచి పథకం తీసుకొద్దాం అని. అది ఏంటంటే మీకు అర్థమైన భాషలో తెలుగులో కనీస ఆదాయ భరోసా పథకం, అంటే న్యాయ పథకం. మీకు తెలిసి ఉండొచ్చు. అది గొప్ప ఆలోచన. పేదవాడి గురించి ఆలోచిస్తే ఆలోచన ఇలాగే ఉంటుంది. మనసు ఉండి చెయ్యాలి అనుకుంటే తప్పకుండా చేస్తారు. కానీ మోడీ గారు ఆలోచన రాదు. ఒకవేళ ఆలోచన వచ్చినా చెయ్యాలన్న మనస్తత్వం మోడీ గారికి లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఈ ఆలోచన వచ్చింది. పేద ప్రజల కోసం ఏం చేద్దామంటే నిపుణులతో కూర్చున్నారు. ఏదో ఎన్నికల ముందు చెప్పాం, వాగ్దానం చేసాం, ఫాల్స్ ప్రామిసెస్ చేసాం, తర్వాత గెలిచిన తర్వాత దాటేద్దాం అన్నట్టు లేదు రాహుల్ గాంధీ గారు. ఇది దూరదృష్టితో, ఆయనకు ఒక విజన్ ఉంది. దూరదృష్టి గురించి ఆలోచిస్తారు. ఇవాళ జరిగిపోతే చాలు, తరతరాలు, ఇప్పుడున్న తర్వాతి తరాలు బాగుపడాలి అన్న ఒక దృష్టితో ఒక యువకుడు ఇంత మంచి ఆలోచనలతో ఆయన ఈ కనీస ఆదాయ భరోసా పథకం అన్నది ఆలోచించి నిపుణులతో కూర్చున్నాడు. ఇది చేయగలుగుతామా లేదా అని అంటే వాళ్ళు కూడా అధ్యయనం చేసి ఆఖరికి బడ్జెట్లో పెట్టగలుగుతాం, చేయగలుగుతాం అని ఆ స్పష్టత ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టి మీ ముందు అనౌన్స్ చేయడం జరిగింది. అదే కనీస ఆదాయ భరోసా పథకం, న్యాయ పథకం దాని పేరు. అంటే రాహుల్ గాంధీ గారు నేను మీకు భరోసా ఇస్తున్నాను, నేను మీకు తోడున్నాను, మరి చెప్పాలని కట్టి మరి దక్షి రాహుల్ గాంధీ గారు అని చెప్పారు. ఏంటంటే ఆ పథకం ప్రతి పేదవాడి, ప్రతి వ్యక్తి వారి బ్యాంకుల్లో సంవత్సరానికి 72,000 అన్నది మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది. అంటే నెలకి 6,000 మీరు డ్రా చేసి తీసుకోవచ్చు. ఒక గొప్ప పథకం. ఎందుకు చెప్తున్నానంటే గతంలో కాంగ్రెస్ కూడా మీరు 2 సార్లు UPA 1, UPA 2 కూడా గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే కట్టుబడే పార్టీ. ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసింది. అందుకే 2 సార్లు మీరు గెలిపించారు. మరి మోడీ గారు 5 ఏళ్ళు కాదు 3 ఏళ్లకే మీకు చిరాకు పుట్టింది. మోడీ గారు చూసి ఈయన చేయడు, ఈయన మాటలు చెప్తారు, మాటలు ఎక్కువ ఉంటాయి కానీ చేతలు తక్కువ ఉంటాయి అని మీకు అర్థమైపోయి మోడీ గారు వద్దు, దయచేసి మోడీ గారు మీరు వెళ్ళండి, ఇంకేమన్నా ప్రధానమంత్రి కావాలి కానీ మోడీ గారు వద్దు అన్న ఒక స్థితికి ఇవాళ భారతదేశ ప్రజలు మొత్తం వచ్చారు. ప్రజలే కాదు అన్ని పార్టీలు కూడా. ఈయన ప్రవర్తన అన్నది అసలు ఎవరికి నచ్చట్లేదు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడు ఆయనకు బానిసగా ఉండాలి అనుకుంటాడు, ఆయన చెప్పు చేతిలో ఉండాలి అనుకుంటాడు, ఆయన కంట్రోల్లో ఉండాలి అనుకుంటాడు. లేదంటే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, CBI ఇలాంటివన్నీ రైడ్ చేసి ఆయన్ని భయభ్రాంతులు గురి చేసి ఇలాంటివన్నీ భయం చేస్తుంటే ఆయన కంట్రోల్కి వస్తాడని అనుకుంటాడు. కానీ చాలా మంది రావట్లేదు. న్యాయం, మేము తప్పు చేయలేదు, న్యాయం మా పక్కనుంది, మేమెన్నో మోడీ చెప్పిన మాట వినాలి, మేము మోడీకి బానిసలుగా ఉండాలి అని అందరూ ఆలోచించి మోడీ వద్దు, మేమందరూ కాంగ్రెస్ వైపు ఉన్నామని ప్రతి ఒక్క పార్టీ వాడు కాంగ్రెస్ వైపు ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది.
కొన్ని తెలుస్తూ కొన్ని ఎన్నికల తర్వాత నీకే అర్థం అవుతుంది. ఎందుకంటే మోడీతో ఎవరూ లేరు ఆయన పక్కన. కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఆయన కూర్చుంటే నుంచుంటారు. ఆయన వెనకాల తప్పులు ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణలో కేసీఆర్ గురించి బాగా తెలుసు మీకు అందరికీ. ఆయన ఒక అబద్ధం, ఈయన ఒక అబద్ధం. ఆయన పెద్ద దొంగ, ఈయన ఒక చిన్న దొంగ. మోడీ గారు 100 నిజాలు రావు. మోడీ గారు 100 నిజాలు రావు. అలాగే కేసీఆర్ అమ్మటి కూడా నిజాలు రాదు. అందుకే బాగా కలిసారు వాళ్ళిద్దరే. ఇంకెవరు మోడీని ప్రేమించేవాళ్ళు లేరు, ఒక కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ వెనక తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పులు ఆయన బయట పెట్టాడు, ఆయన తప్పులు ఈయన బయట పెట్టాడు. చక్కగా ఇద్దరు పెద్ద దొంగలు చేరారు. ఏదో పెద్ద సాధిద్దాం అనుకుంటారు, కానీ ఏ సాధిద్దాం. అన్ని పార్టీలు కాంగ్రెస్ వైపు ఒక సైడ్ ఉంది. కాబట్టి ప్రజలారా, ఇన్ని మాయమాటలు చెప్పి మోడీ మళ్ళీ మరొకసారి ఐదేళ్ళు రావాలని చూస్తున్నాడు. ఒక పార్టీలో బానిసలుగా ఉండాలని కోరుకోవట్లేదు. భారతదేశంలో ఉన్న మొత్తం ప్రజలు ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి అని కోరుకుంటున్నాడు. చాయ్ వాలా అయితే, చౌకీదార్ అయితే అట్టడుగు నుంచి వచ్చేవాడు కదా. అట్టడుగు ప్రజల యొక్క కష్టం, బాధలు, కన్నీళ్ళు, కడవలు తెలియని ఆయనకి నిజంగా చౌకీదార్ అయితే, చాయ్ వాలా అయితే లేదు. ఇది చాయ్ వాలా, చౌకీదార్ ఒక అబద్ధం చెప్పుకుని, మాయ మాటలు చెప్పుకుని, నీ దగ్గర సింపతి తోటి ఓట్లు తీసుకుని ప్రధానమంత్రి అవ్వాలని తప్ప ఆయన ఆలోచన లేదు. నిజమైన ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారికి మంచి ఆలోచనలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ రుణమాఫీ అన్నది కూడా ఏ రకంగా వస్తుందంటే మీకు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఒకేసారి రుణమాఫీ చేశారు కదా. అది ఆ 3 రాష్ట్రాల వరకే కాదు, మేనిఫెస్టోలో పెట్టారు. మొత్తం భారతదేశంలో కూడా అది ఒకటి అమలు చేయాలని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, జనరల్ గా మనకి బడ్జెట్ అన్నది మీ అందరికీ ఉంటుంది తెలుసు. భారతదేశానికి బడ్జెట్, తర్వాత రైల్వే బడ్జెట్ అనేది కూడా ఉంటుంది మీకు తెలుసు. ఇది కాక రైతులకి ఒక సపరేట్ బడ్జెట్ అనేది కూడా రాహుల్ గాంధీ గారు పెట్టబోతున్నారు. అది తీసుకురాబోతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అది. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఇది. రైల్వే బడ్జెట్ సపరేట్ గా ఉంటుంది, మామూలు బడ్జెట్ సపరేట్ గా ఉంటుంది. కానీ రైతుల కోసం సపరేట్ బడ్జెట్ అన్నది ఒక గొప్ప విషయం. ఆ రైతులకు సంబంధించింది రుణమాఫీలు కావచ్చు, ఆయన వ్యాపారాలు కావచ్చు, ఏదైనా ఆ బడ్జెట్ లో అన్నిటికీ వస్తుంది. ఎవరి మీద ఆధారపడుతూ, ఎవరి బాధపడుతూ ఈ ఆత్మహత్యలు చేసుకోకూడదు రైతులని ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మహిళలకి ఏంటంటే 33% రిజర్వేషన్ కల్పించాలి రాజకీయాల్లో కూడా అని చూసుకుంటున్నారు. అది మా మేనిఫెస్టోలో పెట్టారు. రాజకీయం కాదు, ఉద్యోగాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఉండాలని 33% మహిళలు కూడా ఉద్యోగాలు కల్పించాలని అది కూడా రాహుల్ గాంధీ గారు పెట్టారు. నా అక్క చెల్లెలు ఇక్కడే కూర్చుంటున్నారు. అమ్మా, కాంగ్రెస్ చూసుకోండి, మంచి మంచి పథకాలు మీకోసం ఉన్న పథకాలు. మరి బీజేపీ ఏం చేసింది? 15 లక్షలు వచ్చిందా? ఇళ్ళు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఏమి రాలే. మీ జీవితాలు బాగుపడలేదు, మీ బిడ్డ జీవితాలు బాగుపడలేదు, మీ భర్త జీవితాలు బాగుపడలేదు. మొత్తం బెచ్చగాళ్ళు చేశారు తప్ప అందుకని చేసింది లేదు. అదే కాంగ్రెస్ అయితే ఈ యొక్క మంచి పథకాలు ఉన్నాయి. మరి ఆ పథకాలు అమలవ్వాలంటే కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. దానికి మీరందరూ తోడ్పడి మరి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొస్తే ఈ యొక్క మంచి పథకాలు సంవత్సరానికి 72,000, నెలకి 6,000 మీరు తీసుకొచ్చి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. హోమ్ మినిస్టర్ మీరే, ఇంటికి ఆడవాళ్ళు చక్కగా వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు డబ్బులు. అంతే కదా, మగవాళ్ళు చెప్పొద్దు, మీరే తీసుకోవచ్చు. ఏం పర్లేదు, మా అన్నకి మేము చెప్పం, మా అక్క చెల్లెలు అందరూ వాళ్ళది. ఇంటికి హోమ్ మినిస్టర్ వాళ్ళు. సో ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా 20 లక్షల పైన ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అది కూడా భర్తీ చేస్తామనేసి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే మోడీ గారు అంటారు, నిరుద్యోగం ఉన్నాయా? ఈ కష్టపడుతున్నారు యువకులు అంటే ఎంత అహంకారం. అంటే ప్రధానమంత్రి అయ్యింది, భారతదేశంలో నిరుద్యోగం ఉందా అంటే లేదని చెప్పే మొదటి ఒకటి ప్రధానమంత్రి ఎవరంటే మోడీ గారు. ఈయన ఒక మోడీ గారు ప్రజలు చేద్దాం అనుకుంటారు మోడీలు. కాబట్టి ప్రజల్లారా మార్పు రావాలి. ఇలాంటి అర్థం లేని ఒక అవగాహన లేని ఒక ప్రధానమంత్రి మనకు అవసరమా? ప్రజల కోసం పాటుపడే ప్రధానమంత్రి మనకు అవసరమా? మీరు నిర్ణయించుకోవాలి. చదువు లేదు ఆయనకి, ఒక పరిపాలించే సత్తా కూడా లేదు ఆయనకి. మరి ఇలాంటి మోడీ గారు 5 ఏళ్ల సమయాన్ని వృధా చేశారు.
ఆయన భారతదేశ ప్రజలందరినీ ఆయన బానిసలా చేద్దాం అనుకుంటున్నారు. ఇది జరిగే పని కాదు. ప్రజలు మీరు ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ కానీ మన డబ్బు బ్యాంకుల్లోని నిఘా మోడీ వాళ్ళు అందరూ దోచుకెళ్ళిపోయారు. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. మోడీ గారు చెప్పట్లేదు. మరి మీరేం చేస్తారంటే మీ ఓటు అన్నది ఒక ఆయుధం. ఆ ఆయుధంతో కొట్టాలి, ఆయన్ని గద్దె దింపాలి. కొత్తగా మన రాహుల్ గాంధీ గాని ప్రధానమంత్రి చేయాలి. చేసి వాళ్ళ పథకాలందరినీ అమలయ్యేటట్టు చూసుకోవాలని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా బీడీ కార్మికులు వారికి కూడా మీ సమస్యలు ఉన్నాయి నాకు చెప్పారు. మరి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే కాంగ్రెస్ రావాలి. 5 ఏళ్ల మోడీ గారు చేయలేదు. ఉన్న రెండు పార్టీ కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీజేపీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ చేస్తుంది. ఆ నమ్మకం పెట్టుకోండి. మీ కళ్ళ కనపడుతున్నాయండి. మరి బీడీ కార్మికుల్ని గతంలో కూడా కాంగ్రెస్ అనేక మంచి కార్యక్రమాలు చేసింది. మరి సుశీల్ కుమార్ షిండే గారు మన బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ, దళిత బిడ్డ, మరి ఆ బిడ్డని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉందా లేదా నేను అడుగుతున్నాను. ఈ సమస్యలన్నీ పోవాలంటే కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే భారతదేశం సేఫ్ గా ఉంటుంది. మోడీ చేతుల్లో ఉంటే అది ఇంకా భయంకరం అవుతుంది. ఆయన ఇంకొక కూడా 11 తీసుకొద్దాం అనుకుంటున్నాడు మా మోడీ గారు. నేను చెప్పడం మర్చిపోయాను. గతంలో ఆ మధ్యన పేపర్లో వచ్చింది, ఎన్నికలు కాబట్టి ఆపారు. అదేంటంటే ఆడవాళ్ళ మీద నెక్స్ట్ డిమానిటైజేషన్ జిఎస్టీ లాగా భయంకరమైనది ఏంటంటే ఆడవాళ్ళ నగల మీద నెక్స్ట్. ఒకవేళ మోడీ వస్తే ఏంటంటే మీ అత్తగారు మామగారు మీకు ఇచ్చిన నగలు కావచ్చు, మీ అమ్మా నాన్న ఇచ్చిన నగలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన నగలు అక్కడి నుంచి ఆ పిల్లలు అన్నది చూపించాలి. ఆ నగలు ఎలా వచ్చింది, ఏ రకంగా సంపాదించి కొనుక్కున్నారు, వీటన్నిటి మీద మీరు వివరణ ఇవ్వాలి. బిల్లు చూపించాలంట గవర్నమెంట్ కి. ఒకవేళ మీరు చూపించకపోతే మీ నగలు అన్నది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దానికి జరిమానా కూడా పడుతుంది. నెక్స్ట్ మోడీ వస్తే ఆడవాళ్ళు ఫస్ట్ దెబ్బ అదే. కాబట్టి మీ నగలు ఉండదు. ఇంకోటి ఏంటంటే చేతి లోన్ తీసుకుంటారు కదా అన్న తమ్ముళ్ళు. పొద్దున ఏదో వ్యాపారం చేసుకోవడానికి ఒక లోన్ మీకు తెలిసిన వాడి దగ్గర 10,000, 20,000, 15,000, 30,000 తీసుకుని ఆ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆ ఒక వ్యాపారం చేసుకున్న తర్వాత సాయంత్రం కొంత డబ్బు వస్తుంది, లాభం వస్తుంది. ఆ లాభాన్ని జేబులో వేసుకుంటారు. మీది నా డబ్బు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు దానికి కూడా మాత్రం కుదరదంట. మోడీ గారు వస్తే ఈ మోడీ గారి స్కీమ్స్ మీరు ప్రతిదీ బ్యాంక్ కి డబ్బు కట్టాలి, ఆయనకి లెక్క చెప్పాలి. ఆయన మిమ్మల్ని అడుగుతారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. ఆ డబ్బు మీకు వచ్చిన లెక్క చెప్తే ఓకే, లేదా మీకు ఆ స్కీమ్ కూడా కుదరదు. ఇంత భయంకరమైన స్కీమ్స్ మోడీ గారు తీసుకొద్దాం అనుకుంటున్నారు. జిఎస్టీని డబల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలాగా అతి భయంకరమైన స్కీమ్స్ ఆయన తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆగారు. మరి ఇంత భయంకరమైన ఆలోచన అంటే భారతదేశం సర్వనాశనం అయిపోవాలని మోడీ గారు చూసుకుంటున్నారు. బానిసలుగా ఉండాలని చూసుకుంటున్నాక ప్రధానమంత్రి మనకు అవసరం లేదు. మన కోసం నిలబడే ప్రధానమంత్రి, మనల్ని ప్రేమించే ప్రధానమంత్రి, దేశానికి కరెక్ట్ గా అభివృద్ధి చేసే మనిషి కావాలి. అది ఒక రాహుల్ గాంధీ గారి వల్లే అవుతుంది, కాంగ్రెస్ వల్లే అవుతుంది. కాబట్టి ప్రజలారా, చేనేత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, అనేక మంది సమస్యలతో సతమతం అవుతున్నారు. మీ అన్నిటికీ మరి కాంగ్రెస్ వస్తే తప్పకుండా మేలు చేస్తుంది. మీ యొక్క ఏ సమస్య ఉందో దాన్ని పరిష్కరిస్తుందని కూడా మీకు అందరు తెలియజేస్తూ, మరి సుశీల్ కుమార్ షిండే గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి అభివృద్ధి పనులు కూడా మీకు చేశారు. అలాంటి బిడ్డని మళ్ళీ గెలిపించుకోండి. మళ్ళీ మంచి కార్యక్రమాలు ఎన్ని మీ అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా చేసేటట్టు చూసుకోమని మీ అందరు తెలియజేసుకుంటూ, ఇంకా నాకు అనేక మీటింగ్లు ఉన్నాయి. మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. शिल्पा डेझर्ट कूलर्स, खुलजा सिमसिम पॅनल क्वालिटी नंबर 1 कूलर. वैशिष्ट्ये ॲटो स्विंग अल्युमिनियम ग्रिल, कमी विजेचा वापर, पावडर कोटेड. मार्केटमधील कूलर पेक्षा हटके व्हरायटी. भव्य एक्सचेंज ऑफर. जुन्या कोणत्याही कूलरवर मिळवा 1,000 रुपये.
एका मोठ्या कूलरवर छोटा कूलर फ्री. इलेक्ट्रो रेट मध्ये उपलब्ध. डेझर्ट कूलर व कूलरचे सर्व स्पेअर्स उपलब्ध. शोरूम मधील व्हरायटी पाहण्यासाठी एकदा अवश्य भेट द्या. आनंद इलेक्ट्रिक अँड पॉवर टूल्स, 17 आणि 18 सुराणा मार्केट, मेकॅनिक चौक, सोलापूर. मोबाईल 9850 579998. फोन 0217 2 74 16 72. फील द कूल मॅजिक. शिल्पा डेझर्ट कूलर्स.